హలో వసంతి. గిరిజ ఎక్కడున్నా? ఆఫీస్ క్యాంటీన్కి వెళ్తున్నాను. నీకేంటమ్మా లీవ్ పెట్టి జాలీగా ఉన్నావు? అది సరే, ఆ పిడత ముందు ఎక్కడుంది? ఎవరు రాణా? క్యాంటీన్కే వెళ్ళినట్టుంది. నువ్వు వెంటనే అక్కడికెళ్ళు. దేనికే? త్వరగా వెళ్ళు. తన ముందు నేను ప్రెసిడెంట్ ని మీట్ అవుతున్న మ్యాటర్ గురించి మాట్లాడు. ఓ ఓకే ఓకే. ఆ వసంతి చెప్పు, ఏం కలర్? అయ్యో, ప్రెసిడెంట్ మ్యాటర్ మాట్లాడు. ప్రెసిడెంటే మాట్లాడారా? అయ్యో, కుటుంబంతో పాటు లంచా? అదృష్టవంతురాలువే. కుళ్ళు కొంచెం చావాలి. ఇరగది కొట్టావే ఛాన్సు. ఒకే రోజు గవర్నర్ ని మీట్ అవుతున్నావు, ప్రెసిడెంట్ ని మీట్ అవుతున్నావు. తప్పకుండా ఈ ఏడాది జూనియర్ సూపరింటెండెంట్ గా ప్రమోట్ అయిపోతావు. నన్ను మైండ్ లో ఉంచుకోవే. నువ్వు మరీ ఇలా మోసేస్తే నీ పొగడ్తలకి నేనే పోయేట్టున్నా. తన పాటికి రక్త కన్నీరు పార్ట్ 2 చూపిస్తుంటుంది. నేను మిస్ అయిపోతున్నానే. ఏంటి, ఇంటి చుట్టూ పోలీసులున్నారా? ఇక మోసింది చాలే. ఈ మంత్ శాలరీ రాగానే నీకు మినిమం గొలుసు గ్యారంటీ. ఏంటి? గవర్నర్ తో మీటింగ్ ఫ్రైడేనే, ఎందుకంటే ప్రెసిడెంట్ మీటింగ్ థర్స్డే అయిపోయాక డిన్నర్ ఉంటుంది. ఈనాడులో హాఫ్ పేజ్ ఆర్టికల్ వచ్చిందిగా, మీరు చదవలా? నేను ఎప్పటిలాగా సింపుల్ గానే ఉన్నాను. ఇప్పుడు కూడా బస్ లోనే ట్రావెల్ చేస్తున్నాను. కూర్చోండి. పర్లేదు మ్యామ్, ప్లీజ్ కూర్చోండి. ఓకే. హలో గిరిజ, నేను ఇంకా ప్రెసిడెంట్ ని మీట్ అవ్వలేదు. ఇప్పుడే హడావుడి ఎక్కువైంది. మీటింగ్ అయిన తర్వాత పేపర్ టీవీలో ఫోటోలతో మొత్తం న్యూస్ వస్తుంది. అప్పటి నుంచి మనకు బ్లాక్ క్యాట్ ప్రొటెక్షనే. సార్, టైం అవుతుంది, త్వరగా రమ్మనండి. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, త్వరగా రా. ఏ, నీకు దండం పెడతానే, టెన్షన్ గా ఉంది. ఇప్పుడైనా చెప్పవే. నా కడుపులో ఉన్నప్పుడే నాకు కూతురుగా ఉన్నావు. ఏ నిమిషాన్ని బయటకు వచ్చావు మీ నాన్న కొడుకయ్యావు. చివరి తక్కువ అస్సలు మారకు. ఆల్ ది బెస్ట్. వీళ్ళకి ఫోన్ చేయి. వెళ్ళిరాము. Good morning, ma'am. This is a wake-up call for you. Please be ready at 6:30 sharp for security check. Thank you. ఏమి హోటలో ఏమిటో, ఫ్రిడ్జ్ లో పాలనే పెడతారు. వీళ్ళు మనల్ని తీసుకొచ్చి పెట్టారు. వణికిపోయి చస్తున్నాను. బెల్లం జీడీలు ఆవకాయ ఊరగాయ అంటే నాకు ప్రాణం అని ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు పేపర్లో చదివాను. నేనిచ్చానని చెప్పి ఆయనకివ్వు. Ma'am, we are moving. We should go. Just now she started. Over. ఆ ఏరియాను ఫుల్గా బ్లాక్ చేయండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్. ప్రెసిడెంట్ ఏ మూడ్లో ఉంటారో తెలియదు, సో మాట్లాడాల్సింది క్లుప్తంగా మాట్లాడండి. ఇదేమిటిది? బెల్లం జీడీలో ప్రెసిడెంట్ కి ఇమ్మని అత్త ఇచ్చారు. ప్లీజ్. What is this? ఆవకాయ పిక్కల్ ఫర్ ద ప్రెసిడెంట్. This? బెల్లం జీడీలు What? స్వీట్ ఫర్ ద ప్రెసిడెంట్. No. These are not allowed inside the hall. Give it to me. Raise your hands. Please. అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లో ఫుల్గా బ్యారికేడ్స్. ఎస్ సార్. Here.
Reset room started. Copy. Ma'am, I told you to switch off your mobile. సారీ ఐ ఫర్గాట్. You want me to hold it for you, ma'am? నో పర్వాలేదు. Yeah, copy. President will be here in a minute. Stand up, ma'am. Step forward. Ma'am, here. Yeah, copy. नमस्ते. Sir, Get a doctor. Please attend to her immediately. Don't worry about Yes, me. immediate medical assistance required. ఆకాశవాణి విశాఖపట్నం వార్తలు చదువుతున్నది రామ్ ప్రసాద్. నిన్న రాష్ట్రపతి పిలుపు మేరకు తాజ్ హోటల్లో వారిని కలుసుకోవడానికి వెళ్లిన శ్రీమతి వసంతి రామ్ ప్రసాద్ భేటీ సమయంలో అధిక రక్తపోటు కారణంగా స్పృహ తప్పి పడిపోయారు. తాళి కట్టించుకున్న తర్వాత ఇప్పుడే తల వంచుతున్నావు అనుకుంటా. ఊరుకు ముస్లి. ముసుగేసుకుంటే మొహాన్ని మాత్రమే దాచగలవు. నీ న్యూస్ టీవీ రేడియో అన్నిట్లోనూ వచ్చిందిగా. పొరువు తీకు. మరి నువ్వు చేసిన పనికి సన్మానం చేయమంటావా? ఏయ్, వచ్చే షాపింగ్. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. కలెక్టర్ ఆఫీస్ పక్కనేగా ఉంది, నడిచెళ్తే 2 నిమిషాలు పట్టుద్ది. నా కాలికి దెబ్బ తగిలిందండి, కొంచెం డ్రాప్ చేయండి. సరే కూర్చోండి. ఏమ్మా, మైకు వచ్చి కింద పడిపోతే తల కదా దెబ్బ తగలాలి, కాలుకు దెబ్బలా తగులుద్ది. తీసుకో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏ గిరిజా, ఏయ్, ఇక్కడేం చేస్తున్నావే? అక్కడ అందరూ నన్ను మోసేయడానికి రెడీ అయ్యారా? లేదని అబద్ధం చెప్పను. దేవుడా, నేను బుక్ అయిపోయాను. సరే, ఇంతకీ ఏమైంది? ఏం చెప్పమంటావే? ఏదో హత్య చేసిన వాడిని అరెస్ట్ చేసినట్టు ముందు రోజు నన్ను తీసుకెళ్లిపోయారు. ఆ, మా అత్తగారి వేషాలకి లిమిట్ లేకుండా పోతుంది. ప్రెసిడెంట్కి ఎవరైనా బెల్లం చెడీలు ఇస్తారా చెప్పు? ఆ, నేనేదో తీవ్రవాది అయినట్టు బెల్లం చెడీల్ని బాంబులన్నట్టు చెక్ చేశారు. ఆ, తర్వాత 4 రాక్షసులు వచ్చారు. ఆ. కూర్చో, నుంచో, కదలకు, ఊపిరి కూడా తీసుకొని కూడా టార్చర్ పెట్టారు. కంప్లీట్ సైలెన్స్. సడన్ గా ఒకడొచ్చి భూకంపం వచ్చినట్టు ప్రెసిడెంట్ వస్తున్నారు, వెంటనే ముందుకు రా, వెనకలే నన్ను ఫుట్బాల్ ఆడేశారు. అలీబాబా ద్వారం తెరుచుకుంది. ఉన్నోళ్ళు సరిపోదన్నట్టు ఇంకో 10-15 రాక్షసులు వచ్చి నా ముందు నుంచున్నారు. నాకు లైట్ గా కళ్ళు తిరిగాయి. పాపం మా ప్రెసిడెంట్ కి ఏమైందో తెలియదు. కానీ నిన్ను చివరిగా చూసినప్పుడు మా ప్రెసిడెంట్ మసాగ్గా కనిపించారు. కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్. ఈ టైప్ లో చేస్తే ఎవరైనా సరే కళ్ళు తిరిగి పడిపోతారు. ఇండియన్ హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం అని మృదులా చెప్పింది. సరేరా, వెళ్దాం. గిరిజా, గిరిజా, ఒక సిగ్గుగా ఉంది. సిగ్గుపడితే ఎవరు జీతం ఇవ్వరమ్మా. అలా సిగ్గుపడుతూ వచ్చి పని చూడు. చేస్తున్నా చూసావా?
తమాషాకే. అవును, నీకు ఫేస్బుక్ లో అకౌంట్ లేదు కదూ? లేదే. అయితే నీ ప్రాణాలకేం ప్రమాదం లేదురా. ఏ గిరిజా, సైన్ చేసిరా. మరి 174/18 అదేమైంది? అదెక్కడయ్యా? సిస్టర్, ఇదిగో ఇక్కడ ఈ నెంబర్ చూడవయ్యా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మరి ఇక్కడ వేరే సర్వే నంబర్ ఉందయ్యా. ఇది చూడు, ఇది 136 కదా. డిఎంఓ ఆఫీసు నుంచి సర్క్యులర్ వచ్చింది. ఇకపై అన్ని ఆఫీసులను ఎమర్జెన్సీ బాక్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్ని ఉంచాలని చెప్పారు. ఎందుకు? అలా అని ప్రెసిడెంట్ గారే అన్నారు. యూట్యూబ్ లో కూడా వచ్చింది. వీక్ గా ఉన్నవారు సిగ్గుపడకుండా హెల్మెట్ పెట్టుకుంటే సేఫ్ అని. ఆయన ఈ దేశానికి మొదటి పౌరుడు, వయసులో పెద్దవారు. ఆయన కాళ్ళ మీద పట్టడంలో తప్పులేదే, కానీ అక్కడే పడుకుని పోవడం తప్పు. మరి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తమిళనాడులో చిన్న పులేమ కాళ్ళ మీద పడ్డారు. ఎందుకో యూట్యూబ్ లో మీరే చూడండి. చూసి ఫేస్బుక్ లో షేర్ చేయండి. మధ్యాహ్నం భోజనం అయ్యాక మీ సీట్లలో సొమ్మసిలేగా పడుంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ కాదు, అంబులెన్స్ కు ఫోన్ చేస్తే సరిపోతుంది. మృదు, ఏం జరిగిందో చెప్తేనే కదా తెలుస్తుంది. ఏమైంది? విషయం ఏంటో చెప్పకుండా ఏడుస్తూనే ఉంది మావయ్య. ఏమ్మా? ఎందుకు ఏడుస్తుందో చెప్తేనే కదా తెలుస్తుంది. మొన్నేదో సీరియల్లో కూడా ఇలా. నోరు మూసుకుంటావా? ఎప్పుడు సీరియల్ కావాలి. మృదులా, మావయ్య, నేను శేష్మాని అడిగి కనుక్కుంటాను. నువ్వెవరిని ఏం అడగక్కర్లేదు. నేను రేపు నుంచి స్కూల్కి వెళ్ళను. ఏం మాట్లాడుతున్నావు? చూడమ్మా, అమ్మతో ఇలా మాట్లాడొచ్చా చెప్పు. నా ఫ్రెండ్స్ అందరూ నాతో మైకో వచ్చినట్టు యాక్ట్ చేస్తున్నారు. ఇన్సల్టింగ్ గా ఉంది. సరే ఏడోకు, కావాలంటే నేను వచ్చి ప్రిన్సిపల్ తో కంప్లైంట్ చేస్తాను. అదేం అక్కర్లేదు. ఫేస్బుక్ లో వసంతి మైకోన్ ఒక పేజ్ ఉంది. దాని గురించి ఎవరితో కంప్లైంట్ చేస్తారు? ఇప్పుడు దాకా 1 lakh లైక్స్ వచ్చాయి. మీరే ఓపెన్ చేసి చూడండి. అందరూ ఐర్లాండ్ కి బస్ లో వెళ్తావా, ట్రైన్ లో వెళ్తావా అని అడుగుతున్నారు. అందరికీ వాళ్ళ అమ్మలంటే గొప్ప. నువ్వే నా పరువు తీసి పారేస్తున్నావు. మృదులా, ఇప్పుడే తను ఇంత సెన్సిటివ్ గా ఉంటే రేపు నిజంగా ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఫేస్ చేస్తుంది? అందరి జీవితానికి ఫేస్బుక్కే డిసైడ్ చేసేలా ఉంది. ఛే, నా బంగారం. ఏంటి? అందరం డిన్నర్ కి బయటకు వెళ్తున్నాం. డ్రెస్ మార్చుకురా. ఏంటది? డెత్ బై చాక్లెట్. డెత్తా? వైలెన్స్ చాక్లెట్ దాకా పాకిందా? మేమందరం స్కూల్లో చదివేటప్పుడు పుల్ల ఐస్ ఫ్రూటే. అది ఇంటికి తెలియకుండా తింటాం. తెలిస్తే బడిత పూజే. నేనెంత తినలేనండి. మీరు కొంచెం తీసుకుంటారా? అయ్యో, నాకొద్దు. నేనున్నానుగా, నీకెంత కావాలో అంత తినమ్మా. నేను వెళ్ళి ఆ ఫిష్ ట్యాంక్ చూసొస్తాను. జాగ్రత్త మృదు. ఆఫీస్లో నా వల్ల మీరు మాట పడ్డారా? సారీ. మేము ఐర్లాండ్ వెళుతున్నాం. మేమంటే? నేను మృదుల. తను టెస్ట్ రాయాలి. అందులో పాస్ అయిపోతుందనుకో. స్కూల్ రికార్డ్స్ లో ప్రోగ్రెస్ బాగున్నందువల్ల వేరే ఏ ప్రాబ్లం ఉండదు. స్కూల్ పక్కనే ఒక 2 bedroom ఫ్లాట్ చూశాను. అక్కడ కంప్యూటర్ ప్రోగ్రామర్స్ కి పెద్ద డిమాండ్ లేనందువల్ల బిగినింగ్ లో కొంచెం స్ట్రగుల్ గానే ఉంటుంది. పర్వాలేదు. పోతే అమ్మ నాన్న ఇక్కడ ఒంటరిగా ఉన్నారు కదా, కొద్ది రోజులు పోనీ. నాకు బెటర్ జాబ్ దొరికిన తర్వాత, నీకు ప్యారల్ గా ఉద్యోగం దొరికిన తర్వాత నేను తీసుకెళ్తాను. అదెప్పుడండి? 1 సంవత్సరం?
2 సంవత్సరాలు ఎప్పుడో తెలియని అన్నేళ్ళు నేను ఆఫీస్కు వెళ్ళడం తిరిగి రావటం అంతేనా? ఇప్పుడు అత్తయ్య మావయ్య ఆరోగ్యంగానే ఉన్నారు. మీరిద్దరు మాత్రమే నా ప్రపంచం. ఎవరి కళ్ళకి నేను అడ్డు రాను. మృదు లేకుండా నేను ఒక్కదానే ఉండడం ఊహించుకోలేకపోతున్నా. తనకి ప్రపంచం తెలియని వయసు. ఒక అమ్మగా తనకి నా తోడు అవసరం. నాకు తన తోడు అవసరం. నువ్వు అనుకునేంత చిన్నపిల్ల ఏం కాదు. తను అన్ని మేనేజ్ చేసుకోగలదు. నాతో చాలా మెచ్యూర్డ్గా మాట్లాడింది. మోరోవర్ నాతోనే కదా తను ఉండబోయేది. అదిగాక ఇంత మంచి ఆపర్చునిటీ తనకు దొరికినప్పుడు అనవసరంగా 13 ఏళ్ల అమ్మాయికి ఆపర్చునిటీస్ కన్నా అవసరాలే ఎక్కువ ఉంటాయి. ఒక అమ్మగా నేను మాత్రమే తనకి చెప్పాల్సినవి చెయ్యాల్సినవి తనకి తెలియకపోవచ్చు. అవి మీకు కూడా తెలియట్లేదా? మీరొక మంచి తండ్రి కావచ్చు, కానీ ఒక అమ్మగా ఎప్పటికీ ఉండలేరు. వసంతి, ముందు పాతకాలం సెంటిమెంట్స్ అన్ని వదిలేసి కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు. అమ్మ నాన్న పిల్లలు అన్నదే కదా జీవితం. అదెప్పుడు పాత సెంటిమెంట్ అయింది? ఇంటర్నేషనల్ స్కూల్లో సిలబసే జీవితం అయితే నా కూతురు కదొద్దు. నా కూతురు నాతోనే ఉంటుంది. ప్లీజ్. నువ్వు మాట్లాడిందే చివరి వరకు మాట్లాడతావు నాకు తెలుసు. తనక్కడ చదువుకోవాలని ఆశపడుతోంది. ఒక తండ్రిగా నేను అది చెయ్యాలి. ఈ టైంలో వదిలేసి వెళ్ళిపోయి తనకేదైనా జరిగిందంటే ఏ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. నాకు ఆ నమ్మకం లేదు. 4 గోళ్ల మధ్య తను ఇంకో వసంతి అయిపోకూడదని నాతో తీసుకెళ్లిపోతున్నాను. బరువు బాధ్యత అని ఇక్కడే కొట్టుమిట్టాడకుండా, పద్ధతులకి బానిస అయిపోకుండా తను ఈ ప్రపంచాన్ని చూడాలి. స్వేచ్ఛగా బతకాలి. తనని వదిలేసి Attention ladies and gentlemen, this is the boarding announcement for all passengers traveling on KLM Royal Dutch బాగా చదువుకో. KL. నాన్న నీకు కష్టపెట్టకుండా నీ పనులు నువ్వే చూసుకో. మనకి అలవాటు లేని దేశం. స్కూల్, నైబర్స్ అన్నిటినీ నువ్వే మేనేజ్ చేసుకోవాలి. ఎవరు ఏం చెప్పినా అది కరెక్టా కాదని నాన్నని అడుగు. ఏ విషయం అయినా సరే నాన్న దగ్గర దాచుకో. ఎప్పుడూ నాన్న మాటే విను. అమ్మా నాన్నలు నీ గురించి జాగ్రత్త తీసుకున్నట్టు ఇంకెవ్వరూ తీసుకోలేరు. ఇంకెవ్వరు. నువ్వేం దిగులు పడకమ్మా. నీ ఫోన్ లో వైబర్, ఆనేజ్ అని 10 యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టాను. రోజు నేను స్కూల్ నుంచి రాగానే నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు ఇక్కడ 10:30 అవుతుంది. నువ్వు నిద్రపోవడానికి వెళ్తావు. నీకు నిద్ర వచ్చే వరకు మాట్లాడతాను. ఏదైనా నిన్నే అడిగి తెలుసుకుంటాను. నేనెక్కడున్నా నీ కూతుర్నేనమ్మా. దాట్స్ ఫర్ ష్యూర్. వెళ్ళి చేరకు ఫోన్ చేస్తా.